హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇదైతే నిన్న స్టార్ట్ చేసిన వర్కు అంటే ఈ వ్లాగ్ షూట్ చేసేక ముందల స్టార్ట్ చేశాను. అంటే కలర్ కాంబినేషను, దానికి సరిపడా హాఫ్ పట్టు ఇవన్నీ కూడా సెట్ చేసేసుకొని, ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక హ్యాండ్ కంప్లీట్ చేశాను. ఇంకా ఈరోజొచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ కూడా పెట్టేసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అంటే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత ఉంటాయి గదా! బ్రేక్‌ఫాస్ట్ చేయడం అని, ఇంకా తర్వాత బట్టలు ఉతకడం అని, ఊడ్చుకోవడం అని ఇంక అన్నీ ఉంటాయి గదా! అవన్నీ చేసుకుంటూనే వర్క్ గూడా పెట్టేసాను. చాలా వరకు గూడా కంప్లీట్ చేయగలిగాను ఈవినింగ్ టైంకి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైంలో 4:10 అలా అయితే అయింది. ఆ రోజైతే నేను ఫుడ్ అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకేం తినలేదు. ఏం తినాలనిపించలేదు. ఇంకా ఏదన్నా కొంచెం స్పైసీగా, వెరైటీగా అయితే తినాలనిపించింది. ఇంకా మా వారినైతే నేను ఆహ్, పానీపూరి తీసుకురమ్మనైతే అడిగాను. ఇంక తనైతే పానీపూరి తీసుకొచ్చారు. ఇంకా సరే పానీపూరి తినేసిన తర్వాత టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా ఈ సామానంతా క్లీన్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకా అంతలోనే పానీపూరి తీసుకొచ్చానని చెప్పి బయట నుంచి అయితే పిలిసాడు. ఇంకా ఒక్కదాన్నే తినడం ఎందుకులే అని చెప్పి మా వారికి కూడా షేర్ అయితే ఇచ్చాను. ఇంకా ఇద్దరం కలిసైతే కూర్చొని తినేసాము. దీంట్లో కొంచెం పానీ అలాగే ఇంకా దాంట్లో ఉంటది కదా! పప్పు చాటు ఇంకా 2 మిగిలిపోయాయి. వాటిని అలా వేస్ట్ చేయడం ఎందుకులే అని జెప్పేసి, ఇంట్లో రెడీమేడ్ పానీపూరీస్ అయితే ఉన్నాయి. మా ఊరు ప్రతి సాటర్‌డే అలాగే వెన్స్‌డే రోజు ఒకాయన బండి మీద వస్తాడు. ప్యాకెట్ ₹10 అని చెప్పి అమ్ముతూ ఉంటాడు. ఇంకా అవైతే ఒక 3 ప్యాకెట్స్ ఏమో ఉన్నట్టున్నాయి ఇంట్లో. సరే ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుందిలే అని జెప్పేసి ఇంకా 2 అవి ఉన్నాయి కదా! చాటను వాటరు ఇంకా అందుకని జెప్పేసి అవి 2 పక్కన పెట్టేసి, పానీపూరిని కూడా తర్వాత ఫ్రై చేద్దాము. ఈవినింగ్ పిల్లలు స్నాక్ తిన్నట్టుగా ఉంటదని జెప్పి అనుకున్నాను. నేనైతే పర్టిక్యులర్‌గా ఈవినింగ్స్ స్నాక్స్ అలా చేయాలనైతే ఏమనుకోను. ఆ టైంకి ఇంట్లో అరటిపళ్ళు గానీ, ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ గానీ, లేదంటే వాళ్ళ నానమ్మ గానీ, వాళ్ళ బాబాయ్ గానీ, వాళ్ళ నాన్న గానీ ఉన్నారనుకోండి, ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తారు పిల్లలకి. ఇంకా అవి తినేసి అడ్జస్ట్ అవుతారు. ఇంకా నాకు కొంచెం ఏదన్నా చేయాలి వెరైటీగా పిల్లలకనుకుంటే చేసిస్తాను. పెద్దగా అయితే ఇబ్బందేం పెట్టరు. మాకవి కావాలి, ఇవి కావాలని. ఎప్పుడైనా ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఏదైనా వెరైటీగా చూసినప్పుడు మాత్రం ట్రై చేయమని అడుగుతూ ఉంటారు. ఇంకా మీరైతే మా థంబ్‌నెయిల్ అయితే చూసారు గదా! యూట్యూబ్ స్టార్ట్ చేస్తే పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ గూడా ఇలాగే మాట్లాడతారని జెప్పి. నేను ఇవి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందులే మా ఊర్లో ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే యూట్యూబ్‌నైతే స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా సక్సెస్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఒక సిస్టరు మరి ఎందుకో నాకైతే తెలీదు. తను ఎందుకో వీడియోస్ అయితే సరిగ్గా ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు. తనకు కూడా 2000 అబోవ్ సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. 2000 సబ్‌స్క్రైబర్స్ అంటే నిజంగా అంత ఈజీ అయితే కాదు. ఇంకొక సిస్టర్‌కైతే 18,000 ప్లస్ ఉన్నారు సబ్‌స్క్రైబర్స్ తనకైతే. తను కూడా చాలా మంచిగా వీడియోస్ అయితే చేస్తది. నేను వాళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాననైతే చెప్పను. నాకు కూడా ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళని కూడా అడగాలి గదా! వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే మనం దేంట్లోనైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాము. ఇంకా మా వారైతే ఇప్పటికి కూడా ఏం ఒప్పుకోలేదు. పూర్తిగా తను చేయమనైతే. ఇంకా నా ఫోర్స్‌తో నేను ఎందుకు ఖాళీగానే అంటే ఖాళీ అంటే ఇంకా నాకు ఫ్రీ టైములో నేను యూట్యూబ్ అయితే చేస్తాను అని జెప్పేసి తననడిగాను. తనైతే వద్దు అనే చెప్పారు. దీనికి కూడా ఒక స్టోరీయే ఉంది. అదే ఎప్పుడైనా వేరే వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. తనకిష్టం లేకపోయినా కూడా నేనైతే స్టార్ట్ చేశాను. ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తది. సక్సెస్ వచ్చిన రోజైనా సరే తను ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ప్రెజెంట్ అయితే తనకైతే ఇష్టం లేదు యూట్యూబ్ స్టార్ట్ చేయడం. తనకనే కాదు పల్లెటూరులో ఉండే ఎవ్వరు కూడా ఇష్టపడరు. అందులోనూ కొంచెం స్టడీ పరంగా మెచ్యూరిటీ లేని వాళ్ళైతే నేను ఆ మాట కూడా అననండి మా వారిని. తను చదువుకోకపోయినా కూడా నన్ను అన్ని విషయాల్లో మంచిగానే సపోర్ట్ చేస్తారు. తనకి అది కరెక్టు అనిపిస్తే సపోర్ట్ చేస్తారు. ఇంకా స అది స అది కరెక్ట్ కాదు అనుకుంటే మాత్రం ఇంక మనం ఎంత అడిగినా కూడా దానికైతే సపోర్ట్ అయితే చెయ్యరు. ఇంకా యూట్యూబ్ విషయంలో ఇది మాత్రం పూర్తిగా
వే ఆఫ్ థింకింగ్ బట్టే తనని ఎలాగోలా ఎంతో కొంత ఒప్పించుకోగలుగుతున్నాను, చేసుకోగలుగుతున్నాను. చేస్తాను. ఏదో తన పని తను జేసుకుంటది అన్నట్టుగా వదిలేస్తాడు గానీ, పూర్తిగా అయితే తనైతే ఇష్టపడడు. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎందుకు పర్టిక్యులర్‌గా ఈ అంత ఇదిగా యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము ఇలాంటివి వద్దు అంటారంటే, ఆహ్, ఏంటి అంటే ఉంటారు గదా! చుట్టుపక్కల ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ గూడా ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకు మన జీవితం మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాము. మన జీవితాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో బెట్టి, వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారని జెప్పి బాధపడటం కన్నా గూడా, ఏది లేకుండా మన పని మనం చేసుకుంటే బావుంటది గదా! అన్నట్లుగా అంటారు గదా! నాకైతే యూట్యూబ్ విషయంలో మా అత్తగారు మంచిగానే సపోర్ట్ జేస్తారండి. నేనేదైనా వీడియో తీసుకోవాలనుకున్నా, వీడియో ఏదైనా షూట్ జేసుకోవాలనుకుంటున్నా కానీ, అంటే తనకు వీలైనంతగా తనైతే హెల్ప్ చేయడానికైతే ట్రై జేస్తారు. ఎప్పుడైనా నేను ఇదిగోండి ఇలా వీడియో తీసుకుంటాను, మీరు ఇలా చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. పాత ఛానెల్‌లో తనతో కలిసి చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. తను కనిపించకపోయినా కానీ తను నాకు సపోర్ట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ఛానెల్ ఏంటంటే ఇంకా మావయ్య గారు చనిపోయారని జెప్పాను గదా! ఇంకా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేక ఆహ్, కొంచెం ఎవరైనా ప్రైవసీ కోరుకుంటారు గదా! ఈ టైంలో ఇంకా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు నేనైతే. ఇంకా నా పనైతే నేను జేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పిల్లలు గూడా వచ్చారు స్కూల్ నుంచి. పానీపూరీలు కూడా ఫ్రై జేస్తున్నాను. ఈ యూట్యూబ్‌లో ఇప్పుడు నేను ఏ పని చేసినా కూడా యూట్యూబ్ వ్లాగింగ్ అంటే ఏంటండి, మనం చేసుకునే పనిని చూయించడం. నేను ఈ టైంకి ఈ పని జేసుకున్నాను, ఇలా జేశాను. నేను ఈ వంట చేశాను ఈరోజు, మా ఫ్యామిలీకి పెట్టాను. ఇంతవరకు చూయించుకుంటాము. వ్లాగింగ్ అంటే ఇంక ఇలాగే ఉంటది. ఎవరి ఛానెల్‌లో ఉన్నా కానీ. కాకపోతే ఈ పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏంటి ఇవి గూడా చూయించాలా? ఇవి మేము జేసుకోవట్లేదా? ఇంతకన్నా ఎక్కువే జేశాం మేము. అబ్బో! ఇవి గూడా చూపిస్తుంది. ఏం పనుంది? పని లేక ఇలాంటి పనులన్నీ జేస్తుంది అనంటారు. ఇలాంటి మాట నేను ఇన్నాను. నా చెవులారా నేను విన్నాను. విన్న తర్వాత తను సక్సెస్ అవ్వక ముందల ఈ మాటలు మాట్లాడారు. ఎవరు అంటే ఉంటారు గదా! యూట్యూబ్ జేస్తున్నారంటే చాలా మందుంటారు. వాళ్ళ చుట్టాల్లో అవ్వనివ్వండి, మన చుట్టుపక్కల అవ్వనివ్వండి, మన ఊర్లో అవ్వనివ్వండి, ఏది ఏమైనా సరే అంటా ఉంటారు. ఆ మాటలన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ముందుకైతే వెళ్ళం గదా! ఆ మాటలు అన్నవాళ్ళే వన్స్ మానిటైజేషన్ అయ్యి పేమెంట్ వచ్చిన తర్వాత, నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని వీడియో చేసినప్పుడు వాళ్ళంతా కూడా అయ్యో! ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో తీసి కూడా డబ్బులు సంపాదిస్తున్నారా? ఏమైందిలే బాగానే సంపాదిస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళు గూడా ఉన్నారు నా కళ్ళెదురుగే. ఆ! అలా ఉంటది పల్లెటూరులో. సిటీస్‌లో అయితే ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఎవరు ఏ పని చేసుకుంటున్నా గూడా అంతగా అయితే పట్టించుకోరు. కాకపోతే పల్లెటూరులో ఇలాంటివన్నీ ఉంటాయని జెప్పేసి మన ఫ్యామిలీస్ అయితే యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండటానికైతే ఇష్టపడరు. ఇన్‌స్టాగ్రామ్స్‌లో నేను కూడా ఫోటోస్ అవి అప్‌లోడ్ అంటే పెడుతూ ఉంటాను. పోస్ట్‌లు అవి చేస్తూ ఉంటాను. రీల్స్ అలా ఏమి చేయనులే గానీ పోస్ట్‌లు పెడుతూ ఉంటాను. అలా పెట్టినప్పుడు గూడా ఎన్నో రకాల కామెంట్స్ ఒస్తాయి. ఇదిగో నా నంబర్ ఇస్తాను. నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తాను. బావున్నావు. అది ఇది అని జెప్పేసి అది సోషల్ మీడియా కాబట్టి అలాంటి కామెంట్సే వస్తాయి. అన్నీ తీసుకోవాలని అని కాదు, తీసుకోవద్దని కాదు. ఇంక మనం అన్నిటికి సిద్ధపడితేనే సోషల్ మీడియాలోకనేది అడుగుపెట్టాలి. నా వరకైతే ఇంక అంతేను. దాని గురించి నెగటివిటీ వస్తుంది అని జెప్పి బాధపడుతూ కూర్చోవద్దు. అన్నీ ఆలోచించుకున్న తర్వాతే ముందుకైతే వెళ్ళాలి. ఇంకా నేను కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు నా ఛానెలు, నా వ్లాగింగ్ అందరికీ నచ్చాలనే రూల్ అయితే ఏం లేదు. నచ్చాలని కూడా నేను కోరుకోను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. నా లైఫ్ స్టైల్ చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది ఆహ్, ఇట్లా చేస్తుంది అని అనుకునేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇది నా మనసుకు నచ్చిన పనని చెప్పి నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు ఏంటంటే ముఖ్యంగా ఈ కోళ్ళు అవ్వనివ్వండి, ఈ కట్టెల పొయ్యిలు అవ్వనివ్వండి, ఈ వర్క్ అవ్వనివ్వండి, ఏది అయినా సరే ప్రతీది కూడా ఇష్టం అయ్యే నేను ఇష్టపడి ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను. మేబీ ఇవి ఇష్టంగా గాకుండా ఖచ్చితంగా చెయ్యాలి అంటే చేయలేకపోదునేమో. ప్రతి పనిని కూడా నేను ఇష్టపడబట్టే చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు నాకు కుదరదు. కుదరని రోజు హ్మ్,
కుదిరిన రోజు నేనే జేయాలి. కుదరని రోజు గూడా నేనే జేయాలి. ఇంకా ఈ టైంకి ఈ పని అయిపోవాలి. ఈ టైంకే ఈ పని చెయ్యాలి అనైతే రూల్స్ మెయిన్‌గా నేనేం పెట్టుకోను. నా కన్వీనియంట్‌ని బట్టి, నా హెల్త్‌ని బట్టి, నాకున్న టైంని బట్టయితే నేను నా పనులు చేసుకోవడానికైతే ఇష్టపడతాను. ఈ టైంకి వాళ్ళు ఆ పని జేసుకున్నారు గదా! నేను లేకపోయాను అని జెప్పి ఫీల్ అవ్వను ఎప్పుడు గూడా. వాళ్ళకున్న కన్వీనియంట్, వాళ్ళకున్న టైం వేరు, పని వేరు. నాకున్న టైము, పని వేరు అనుకుంటాను. ఇంకా అంతవరకే. ఎక్కువ వాటి గురించయితే ఆలోచించను. ఇంకా ఈవినింగ్ టైంకి వచ్చేపాటికి పిల్లలు వర్క్ అవి చేస్తూ ఉన్నారు గదా! ఆ టైంకి ఇంకా ఈ వర్క్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఎనకాల బుటీస్ అవి కూడా పెట్టేశాను. ఇంకా పక్కన కోళ్ళవి కూడా కమ్మేసేసి, ఇంకా ఇప్పుడైతే పప్పుచారయితే చేస్తున్నాను. మార్నింగు ముద్దపప్పు చేశాను. ఇంకా అదే పిల్లలకి స్కూలుకి కూడా పంపించేశాను. మా వారే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో రైసే కుక్ చేశాను. ఇంకా దాన్ని కూడా ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి వేసుకొనైతే తినేశారు. ఇంకా నేను ఈవినింగ్ టైంలో మా పిల్లలైతే దోస విత్ సా పప్పుచారయితే అడిగారు. వాళ్ళకి ఇష్టము. అయితే పప్పుచారు అంటున్నావు అక్కడ వెజిటబుల్స్ మా పిల్లలు ఇంకా వెజిటబుల్స్ ఎక్కువేసినా కూడా తినడానికి ఇష్టపడరు. అన్నీ గూడా ఇవొచ్చాయి, అవొచ్చాయి అని జెప్పి గోల గోల జేస్తారు. ఇంక అందుకని జెప్పేసి ఒక ఆనియను, ఒక టమాటో అలాగే 2 పచ్చిమిర్చి వేసైతే ఇంక సింపుల్‌గా పప్పుచారయితే చేశాను. ఇది పూర్తిగా నా స్టైలేనండి. దీంట్లో కరివేపాకు లేదు. ఏం లెవ్వు అసలు ఇంట్లో నిజం జెప్పాలంటే బంగారమైనా ఎక్కడైనా చూడటానికి దొరుకుతుంది గానీ కరివేపాకు మాత్రం దొరకట్లేదు. మా చుట్టుపక్కలైతే ఒక్క కరివేపాకు చెట్టు గూడా లేదు. ఇంక నేను అందుకనే జెప్పి వేయట్లేదు. మాక్సిమం ఏ కర్రీ చేసినా గూడా కరివేపాకు లేకుండానే జేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ మిగిలిన పాలను గూడా తోడైతే పెట్టేశాను. ఇంకా పప్పుచారులో కూడా వీటికి కావాల్సినవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక వన్ బై వన్ పనులైతే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పల్లెటూరులో మెయిన్‌గా యూట్యూబ్ చేస్తాను అన్నప్పుడు ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ అయితే అదేను. ఆహ్, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని. యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది అందరికీ వస్తుందా? రాదా? అంటే వాళ్ళకి ఉన్న లక్కును బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమందికి ఈజీగా క్లిక్ అయితారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా క్లిక్ అవ్వరు. ఏది ఏమైనా సరే చేయడం మాత్రం ఆపొద్దు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తదని నేనైతే యూట్యూబ్ ఛానెల్‌నైతే స్టార్ట్ చేసుకొని చేస్తున్నాను. ఇప్పటికి నేను స్టార్ట్ చేసి ఒక 7 మంత్స్ అలా అవుతుంది. కాకపోతే కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే పెట్టలేదు. మధ్యలో ఇంకా మావయ్య గారు చనిపోవడం వల్ల చాలా రోజులు బ్రేక్ అయితే వచ్చింది. మేము దాని నుంచి కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంకా నేను డిసప్పాయింట్‌మెంట్ అవ్వడానికి కారణం అయితే అదేను. అప్పటినుంచి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పటికి మనకి వాచ్ టైమ్ వచ్చేసి ఒక 1600 గంటలు అలా వచ్చింది. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే మీరు చూస్తున్నారు కదా! 365 మెంబర్స్ ఏమో ఉన్నారు. యూట్యూబ్‌లో ఇప్పుడేంటంటే హైప్ అనే ఆప్షను ఇంకా చాలా చాలా రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ కూడా నెక్స్ట్ ఇయరు ఈ టైంకొచ్చేపాటికి పేమెంట్ తీసుకునే ఛానల్‌గానే ఉంటుంది. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ మీద అయితే ఉండాలి. నాకు తెలిసి బయట వాళ్ళే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారు. అయిన వాళ్ళు ఎవరు కూడా నిజంగా నాకు తెలిసి వీడియోస్ ఇవేదో చేస్తుంది చూద్దామన్న క్యూరియాసిటీతో చూసేవాళ్ళే గానీ ఎవరు గూడా మంచిగా సక్సెస్ రావాలి తనకి, మంచిగా ముందుకెళ్ళాలని జెప్పేసి ఎవ్వరు అనుకోరు. ఈ మాట విని మీలో చాలామంది హర్ట్ అవుతారని గూడా నాకు తెలుసు. నాకు తెలిసి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. కాకపోతే ఎందుకులే లైక్ చేయడం అనైతే వెళ్ళిపోతున్నారు. నాకేం పర్లేదండి. మీరు చేసినా జేయకపోయినా మీరు చూస్తున్నారు. నాకది చాలు. కొంతమంది బయటోళ్ళుంటారు గదా! వాళ్ళే మనకు లైక్ గొడతారు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మంచిగా పాజిటివ్‌గా కామెంట్స్ అయితే పెడతారు. వాళ్ళిచ్చే ఎంతో కొంత మోటివేట్‌తోనే నేనైతే ముందుకెళ్తున్నానైతే చెప్తాను. నన్ను అంటే పర్సనల్‌గా కాకపోయినా నన్ను అభిమానించే వాళ్ళుంటారు గదా! ఫోను జేసినప్పుడు వాళ్ళు జెప్తారు. నా ఛానల్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా గానీ, ఇలా మిస్టేక్స్ ఉన్నాయి రత్న కరెక్ట్ చేసుకో. లేదు ఇది మిస్టేక్ ఉంది కరెక్ట్ చేసుకో అనైతే చెప్తూ ఉంటారు. నేను దాన్ని బట్టి కరెక్ట్ చేసుకుంటూ డే బై డే నా వీడియోస్‌ని నేను ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీకు వీలైతే స్టార్ట్ చేసుకొని చక్కగా మీరు గూడా యూట్యూబ్‌లోకి రండి. మీ ఫ్యామిలీస్‌ని ఒప్పించుకొని మీకు నచ్చకపోతే వదిలేసేయండి. కానీ ఒకళ్ళని మాత్రం జడ్జ్ చెయ్యొద్దు. నేను జడ్జ్ చేయను అనైతే కాదు. ఒకప్పుడు చేసేదాన్ని. ప్రెజెంటు అంటే మనం వయసు పెరిగే కొద్దిగా ఏదైనా సరే
నేర్చుకుంటాం కదా, అలాగే నేను నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను. నా మాటల చేత, నా చేష్టల చేత ఎవరిని కూడా ఎప్పుడు కూడా కావాలని బాధ పెట్టలేదు. ఆహ్, నా పాస్ట్‌లో బాధ పెట్టినా కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి వాళ్ళతో నేను కొంచెం అంటే నేనంత యాటిట్యూడ్ ఏం చూయించకుండా ఈగోలకి వాటికేం పోకుండా ఇంకా మంచిగా ఉండటానికైతే ట్రై చేస్తున్నాను. ఇంకా అలాగే ఉండాలి కూడా. మనల్ని బట్టి మన పిల్లలు కూడా ఉంటారు కదా! ఇంకా అలాగే ఉండాలనుకుంటున్నాను. సో, ఇంకా ఇదండి వ్లాగ్ అయితే. ఇక తర్వాత పప్పుచారు కూడా ఇక్కడ మరిగిపోయాయి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు కదా కొంచెం గట్టిగా ఉంది. ఇంకా సాంబార్ కూడా రెడీ చేసేసాను. ఆహ్, మన వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేదైతే ఖచ్చితంగా బయట వాళ్ళు చూసినా, ఇంట్లో వాళ్ళు చూసినా, తెలిసిన వాళ్ళు చూసినా, ఎవరు చూసినా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల తప్పేం లేదు గదా! మీరు చూస్తున్నారు గదా! కామెంట్ అయితే పెట్టండి. ఎలా ఉంది ఏంటి అనేది. పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదున్నా సరే పెట్టండి. నేను దాన్ని బట్టి మన వీడియోస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఉండి సక్సెస్ అయ్యాననుకోండి, రేపటి రోజున మీరేదైనా స్టార్ట్ చేసినా కూడా నేను మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఉంటుంది. మన ఇంట్లో మనుషుల్ని మనం సపోర్ట్ చేసుకోకుండా ఉన్నామనుకోండి, రేపటి రోజున మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, నేను సక్సెస్ అవ్వకుండా నేను ఇక్కడే 100 మంది, 150 మందితో ఉన్నాననుకోండి, మీ ఛానల్ మీ బిజినెస్ అనేది కూడా అక్కడే ఉండిపోతది కదా! నాతో పాటు మీరు కూడా ఎదగాలి. మనందరం ఎదగాలనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ మన పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఆ వైట్‌గా ఉందేంటంటే షుగరు. ఇంట్లో బెల్లం లేదు. బెల్లం ఉంటే ఖచ్చితంగా బెల్లం వేస్తాను. ఇంకా బెల్లం లేదని చెప్పేసి కొంచెం షుగర్ అయితే వేశాను. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అందుకని చెప్పేసి కొంచెం షుగర్ కూడా వేశాను. ఇంకా పిల్లలకి స్నానాలు అవి చేయించాను. వాళ్ళ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్‌నే ఒక గంటన్నర రాశారు. ఇంకా స్నానం చేయడానికి ఒక గంట చేశారు. ఇంకా 9 ఆ టైంలో అయితే ఇంక వాళ్ళకి దోసలైతే వేస్తున్నాను. ఇంకా మా పెద్దోడొక్కడే ఇంట్లో ఉన్నాడు. మా వారు, మా చిన్నోడు ఇంకా ప్రేయర్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళారు. ఇంకా ప్రేయర్ చేసిన తర్వాత భోజనాలవి ఉంటాయి. మా చిన్నోడైతే వద్దులే అని చెప్పినా కూడా కాదు నేనెళ్తానని చెప్పేసి వెళ్ళాడు. సరేలే ఇంక వాడిష్టాన్ని కాదంటావు ఎందుకులే అని చెప్పేసి వెళ్ళమన్నాను. ఇంకా మా పెద్దోడు నేనైతే ఇంట్లోనే ఉన్నాము. నేను నైట్ టైమ్స్ అయితే ఇంకా డిన్నర్ గానీ ఇంకేది కూడా తినట్లేదు. స్కిప్ చేసేసాను. ఇంక మా పెద్దోడి వరకైతే దోసలు వేశాను. దోస విత్ సాంబారు వాళ్ళకి చాలా ఫేవరెట్. దోస విత్ చికెన్ కర్రీ అన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత నేను పిల్లల లంచ్ బాక్స్‌లు అవన్నీ గూడా క్లీన్ జేసేసి కౌంటర్ టాప్ అవన్నీ గూడా క్లీన్ అయితే చేసేసాను. నైటు టైమ్స్ మాక్సిమం ఇంక ఇలాగే ఉంటదండి నా నైట్ రొటీన్స్ అయితే. ఇంకా ఇదైతే మన వ్లాగు. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు చూయించిన బ్లౌజ్ అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో అయితే షేర్ జేస్తాను. ఎవరికైనా నచ్చితే మాత్రం మన వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఉంటాను.